మిత్రమా అందరికీ కూడా పొంగల్ శుభాకాంక్షలండి. పొంగల్ రోజు మనం ఈ విధంగా ఇంట్లోనైతే పూజ చేసుకొని దేవుడికి అయితే ప్రసాదంగా సేమ్యా తర్వాత వచ్చేసి వడనైతే నివేదన చేసుకున్నాను. మీరు ఈరోజు పూజ అయిపోయిందా, ఎలా చేసుకున్నారు ఏంటని కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాము. ఇప్పుడైతే టైము 10:30 అవుతుంది. ఇంక ఈ రోజుకి సంక్రాంతి హాలిడేస్ లాస్ట్. మండే నుండి స్కూల్ రీఓపెన్ కదా, అందుకని ఇంక ఈ రోజు లాస్ట్ డే కాబట్టి మంచిగా ఎంజాయ్ చేసి మస్తు సేపు పండుకున్నాడు. ఇంకా లేచిన తర్వాత బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తున్నాను. దీంట్లో ముందుగా నువ్వు కట్ చేసి వేయకబ్బా, నేను చేస్తాను. వెయిట్ ఆనియన్స్ గురించి, ఎగ్ గురించి. కొత్తిమీర కట్ చేసి వేసుకున్నాను, సగం ఆనియన్ కట్ చేసి వేసాను. తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెం వేయంత, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, తర్వాత కారము. ఈరోజు అఖిలే చేస్తారనమాట బ్రెడ్ ఆమ్లెట్. నేను చూడొద్దు, నేర్చుకోవాలి. ఆకలి వేసింది కాబట్టి దెబ్బ వేసేయాలి. ఇవన్నీ మంచిగా కలిపి ఒకసారి మిక్స్ చేయి. ఇవన్నీ ముందుగా మంచిగా దాంట్లో ఒకటి కలిసిలా కలుపుకున్నాం అనుకోండి, ఇవి లంప్స్ లేకుండా వస్తాయి అనమాట. బ్రెడ్ ఆమ్లెట్ చేసేటప్పుడు మనం ముఖ్యంగా ఇది గుర్తుంచుకోవాల్సింది, కొత్తిమీర ఎక్కువ ఎందుకు వేసాలంటే ఇప్పుడు కొత్తిమీర సీజన్, తర్వాత లీఫీ వెజిటేబుల్స్ మా వాళ్ళు అస్సలు తినరు. అదే బ్రెడ్ ఆమ్లెట్ వేసినాం అనుకోండి తీయ కూడా తినేస్తారు. అందుకోసం అది గుర్తుకుంచుకోండి. నువ్వు తింటావు, అలా నాన్న తినడు అనమాట, వాళ్ళ నాన్న కోసం అని. తర్వాత ఎగ్స్ అయితే కట్ చేసి వేసేస్తాను. మనం తీస్తాం ఒకసారి అయితే మనము బ్రేక్ చేసేసుకొని వేసుకుందాం. ఫస్ట్ ఇవన్నీ అయ్యే లోపల ప్యాన్ అయితే వేడి పెట్టాను. అన్నిట్లకి డబల్ డబల్ వచ్చింది. ఒక దాంట్లోకి వెళ్ళి మనకి 2 వచ్చినాయి, పెద్ద దాంట్లోకి వెళ్ళి మనకి 2 వచ్చినాయి. పెద్ద దాంట్లోకి వెళ్ళి 2 వచ్చినాయి. అమ్మ ఇప్పుడు నేను మిక్స్ చేస్తావా? ఎగ్ ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ ఎగ్ మిక్స్ చేయడం అంటే అక్కడికి ఇష్టం, బీటింగ్ అంటే ఎగ్ బీటింగ్. అది అయ్యే లోపల మనము ప్యాన్ పైన ఆయిల్ వేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా ఎగ్ బీట్ చేసి పెట్టేసుకున్నాం కదా, దాంట్లో మనం ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ ని తీసుకొని ఇలా స్పోక్స్ తో వేసుకున్నాం, మనకి ఈజీగా ఉంటుంది. స్పూన్ కంటే ఈజీగా మనం 2 సైడ్స్ కూడా దాంట్లో డిప్ చేసేసి మనం ప్యాన్ పైన ఆయిల్ వేసుకొని ఒక్కొక్క బ్రెడ్ పీస్ తీసుకొని మనము ప్యాన్ పెద్దగా ఉందనుకో 3 to 4 వేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్క దానికంటే 3 వేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఒకేసారి 3 అయిపోతుంది అనమాట. ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ టర్న్ చేస్తూ కాస్త ప్రెస్ చేస్తూ ఉండాలి. అప్పుడు లోపల సైడ్ కూడా కుక్ అవుతుంది అనమాట. ఎందుకంటే బ్రెడ్ స్లైస్ అనేటువంటిది ఆ యొక్క ఎగ్ మిక్చర్ ని మొత్తం అంతా పీల్ చేసుకుంటుంది కదా, కాబట్టి అది కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్ టు లోకి సెట్ చేసుకుంటూ ప్రెస్ చేస్తూ కుక్ చేసుకోవాలి. అప్పుడే లోపల ఉన్నటువంటి ఎగ్ కూడా మంచి కుక్ అవుతుంది. లేదు అంటే లోపల సైడ్ పచ్చి పచ్చిగా ఉంటుంది అనమాట. అయితే నేను ఇప్పుడు 3 రకాల బ్రెడ్ టోస్ట్లు అయితే చేస్తున్నాను. ఒకటేమో మనము కోడిగుడ్డు మిశ్రమంలో మిక్స్ చేసినటువంటి బ్రెడ్, ఇంకొకటేమో ఫస్ట్ ఆమ్లెట్ వేసుకొని తర్వాత బ్రెడ్లను కూడా టోస్ట్ చేసుకొని సపరేట్గా అవి రెండింటిని కలిపి తినొచ్చు.
ఇంకొకటి వచ్చేసి మనము ఆమ్లెట్ వేసి ఆమ్లెట్ పైన బ్రెడ్ స్లైస్ ని 2 సైడ్స్ అటు డిప్ చేసి